సంసద్ క్రీడా మహోత్సవ్ 2025 పేరిట రేపటి నుంచి డిసెంబర్ 21 వరకు రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని వివిధ పోటీలను నిర్వహిస్తున్నట్లు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి వెల్లడించారు. పోటీల్లో భాగంగా 21న రాజమహేంద్రవరంలో మారథాన్, 22న ముగింపు వేడుకలు జరుగుతాయన్నారు. పురుషులకు 5 కిలోమీటర్ల మారథాన్, మహిళలకు 3 కిలోమీటర్ల మారథాన్ ఆర్ట్స్ కళాశాల నుంచి ప్రారంభమవుతాయని తెలియజేశారు. డిసెంబర్ 22న ఆర్ట్స్ కళాశాలలో అవార్డు ప్రదానోత్సవం జరుగుతాయని తెలిపారు. ఈ మహోత్సవంలో భాగంగా అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, ఫుట్బాల్, కబడ్డీ, ఖోఖో, టెన్నికాయిడ్, త్రోబాల్, వాలీబాల్, యోగా వంటి 10 క్రీడా విభాగాల్లో పోటీలు జరుగుతాయన్నారు. కనీసం 5 క్రీడల్లో ప్రతి మండలంలో పోటీలు జరుగుతాయని, వాటిలో యోగా విభాగం తప్పనిసరి అన్నారు. యువతలో క్రీడలపై ఆసక్తి పెంచడం, ఆరోగ్యం, ఫిట్నెస్పై ప్రోత్సాహం, గ్రామీణ స్థాయిలో ఉన్న ప్రతిభావంతులైన యువ క్రీడాకారులను గుర్తించడం ఈ మహోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశమని ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి తెలిపారు. పురుషులకు 5 కిలోమీటర్ల మారథాన్, మహిళలకు 3 కిలోమీటర్ల మారథాన్ ఆర్ట్స్ కళాశాల నుంచి ప్రారంభమవుతాయని తెలియజేశారు. డిసెంబర్ 22న ఆర్ట్స్ కళాశాలలో అవార్డు ప్రదానోత్సవం ఏర్పాటు చేయబడిందని తెలిపారు. వారం రోజుల పాటు తూర్పుగోదావరి జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో విస్తృతంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లను నిర్వహించినట్లు ఎస్పీ డి నరసింహకిషోర్ వెల్లడించారు. ఈ ఆపరేషన్లో భాగంగా 68 నెంబర్ లేని, రికార్డు లేని ద్విచక్ర వాహనాలు మరియు 3 ఆటోలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 30 మంది పాత నేరస్తుల ఇళ్లు తనిఖీ చేశామన్నారు. జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు. సమస్యలు సృష్టించినా లేదా ప్రేరేపించినా అట్టివారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో గల రౌడీ షీటర్లకు, గంజాయి బ్యాచ్ మరియు బ్లేడ్ బ్యాచ్లకు సంబంధిత ఎస్హెచ్ఓల ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ అందరూ సత్ప్రవర్తనతో మెలగాలని, కేసుల్లో జోక్యం చేసుకుంటే ఉపేక్షించేది లేదని, వారిపై పీడీ చట్టాన్ని అమలు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి సేవనం వల్ల మానసిక అనారోగ్యం, శారీరక బలహీనతలు ఏర్పడతాయని ఎస్పీ పేర్కొన్నారు. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ రేపు మధ్యాహ్నం 2 గంటల నుండి కోరుకొండ మండలం కాడాల గ్రామంలో అధికారులతో కలిసి పల్లెబాట ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వివిధ శాఖలకు సంబంధించిన ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు. రామకృష్ణ మిషన్ 4 దశాబ్దాలుగా ఏజెన్సీలోని గిరిజనులకు చేస్తున్న వైద్య సేవలు అద్భుతమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షెడ్యూల్ తెగల మిషన్ చైర్మన్ సోళ్ల బొజ్జిరెడ్డి కొనియాడారు. రాజమహేంద్రవరం నగరానికి చెందిన ప్రముఖ వైద్యులతో రామకృష్ణ మిషన్ గిరిజన సంచార వైద్యశాల ఆధ్వర్యంలో రంపచోడవరం సిరిగందలపాడు ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించారు. సోళ్ల బొజ్జిరెడ్డి ఈ శిబిరాన్ని సందర్శించి వైద్య సేవలను పరిశీలించి రామకృష్ణ మిషన్ అంకిత భావాన్ని ప్రశంసించారు. ఈ ప్రత్యేక వైద్య శిబిరంలో ప్రముఖ వైద్యులు జీవి రామారావు, కస్తూరి సుబ్రహ్మణ్యం, టీవీ సుబ్బారావు, వైద్యులు పోతుల రామారావు, శృతి వైద్య సేవలు అందించారు. జిఎస్ఎల్ జనరల్ ఆసుపత్రికి చెందిన చెవి, ముక్కు, గొంతు, చర్మ వ్యాధులు, ఎముకలు, కీళ్లు, స్త్రీల వ్యాధుల నిపుణులు పాల్గొని సుమారు 400 మంది రోగులకు వైద్య సేవలు అందించినట్లు రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి పరిజ్ఞానందజీ మహారాజ్ తెలిపారు. ఈ శిబిరంలో 89 మందికి రక్త పరీక్షలు, 9 మందికి థైరాయిడ్ పరీక్షలు చేశారు. 12 మందికి ఈసీజీలు, 14 మందికి ఎక్స్రేలు, 7గురికి ఫిజియోథెరపీ చేశారు. అలాగే వేమగిరి పరమహంస యోగానంద కంటి ఆసుపత్రి సహకారంతో కంటి వైద్య శిబిరం నిర్వహించి 97 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. 16 మందికి కళ్లజోళ్లు అవసరమని, 10 మందికి కంటి ఆపరేషన్లు చేయాలని నిర్ణయించారు. ఈ వైద్య శిబిరాన్ని రామకృష్ణ మిషన్ ధర్మ వైద్యశాల ఇన్ఛార్జ్ స్వామి లోకమాయానంద మహారాజ్ పర్యవేక్షించారు. ఈ వైద్య శిబిరంలో మాజీ జడ్పీటీసీ ఎర్ర వెంకట్రామకృష్ణ, అడబాల బాపిరాజు, నండూరి రాంబాబు, క్యాంపు కోఆర్డినేటర్ కానుమోన్ శ్రీనివాస్, వాలంటీర్లు ఎల్జీబీ భగీరథరాజు, మంగిరెడ్డి, జెరాక్స్ రాము, చంద్రరావు, రాజా మల్లేష్, వైవి సత్యనారాయణ, రాఘవరావు తదితరులు పాల్గొన్నారు. ఆస్ట్రేలియాలోని బాండీ బీచ్లో 2 దుండగులు యూదులపై జరిపిన కాల్పుల ఘటన ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. ముసుగు ధరించిన దుండగులు పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో సుమారు 11 మంది పర్యాటకులు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. బీచ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున పర్యాటకులు ఉండడంతో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. కాల్పులు జరుగుతున్న సమయంలో ప్రజలు ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దుండగులను అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులు ఎదురుకాల్పులు జరపగా ఒక దుండగుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో దుండగుడిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. అయితే ఈ సందర్భంగా ఒక వ్యక్తి సాహసోపేతంగా దుండగుడి తుపాకీ లాక్కుని పట్టుకునేందుకు ప్రయత్నించిన సంఘటన వైరల్గా మారింది. నమస్కారం, మీరు చూస్తున్నది సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు.
మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆలోచనతో ప్రభుత్వ బడుల్లో చేపట్టిన ముస్తాబు కార్యక్రమం మంచి ఫలితాలనిస్తోంది. ప్రశంసించిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి. వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి పాలన చూసి పారిశ్రామికవేత్తలు రాష్ట్రం నుంచి పారిపోయారు. విమర్శలు గుప్పించిన భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో భవానీ భక్తులను అవమానించిన ఈవో చైర్మన్లను తక్షణం తొలగించాలి. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ డిమాండ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆలోచనతో జిల్లాలోని ప్రభుత్వ బడుల్లో చేపట్టిన ముస్తాబు కార్యక్రమం మంచి ఫలితాలనిస్తోంది. విద్యార్థుల్లో శుభ్రత పట్ల అవగాహన పెంచడం, బడికి చక్కగా తయారై రావడమే ఈ పథకం ఉద్దేశమని, దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం కేబినెట్లో ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో అమలు చేస్తామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి చెప్పారు. పార్వతీపురంలో అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్వైజర్లు, బ్లాక్ కోఆర్డినేటర్లకు మంత్రి చేతుల మీదుగా సెల్ ఫోన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆలోచనతో ప్రభుత్వ బడిలో చేపట్టిన ముస్తాబు కార్యక్రమం మంచి ఫలితాలనిస్తోందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా పిల్లల్లో మంచి ఆరోగ్యంతో పాటు వారికి వ్యక్తిగత పరిశుభ్రత అలవాటు అవుతుందని తెలిపారు. పంపించిన తర్వాత వచ్చిన ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు పిల్లల్ని ముందు ముస్తాబు కార్యక్రమం, ఎందుకంటే ఈ ముస్తాబు కార్యక్రమం రాష్ట్రం మొత్తం మీద వెళ్తుంది. ఈ రోజు మొత్తం రాష్ట్రం అంతా కూడా అన్ని 26 జిల్లాల్లో కూడా ముస్తాబు కార్యక్రమాన్ని ఈరోజు స్టార్ట్ చేశాం. దానికి మనం ఆ రోజు నాతో కలెక్టర్ గారు మాట్లాడేటప్పుడు ఇది కార్యక్రమం ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాం మేమిద్దరం. అంటే మేడం చాలా బాగుంటుందండి ఇలా చేస్తే, అంటే నిజంగానే వచ్చిన వాళ్ళకి ఎలాగో మనం కొంతమందిని తయారు చేస్తున్నాం, అదేదో మనం ఈ ముస్తాబు కార్యక్రమంలో తయారు చేస్తే ఇంకా బాగుంటుంది అనుకున్నాం. ఈ రోజు మనందరం కూడా కలెక్టర్ గారికి ఒక్కసారి కంగ్రాట్స్ చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి అంత మంచి కార్యక్రమం, ఎందుకంటే పెద్దగా ఖర్చు లేకుండా అందరి పిల్లలు చక్కగా బుట్టబొమ్మల్లా కనిపించే, ముద్దుగా బుజ్జిగా కనిపించేటట్టు తయారు చేసి మనం కూర్చుని పెడితే వాళ్ళకు కూడా ఆహ్లాదంగా ఉంటుంది. వాళ్ళు కూడా చక్కగా వీళ్ళకన్నా మేము బాగా తయారవుతాం, వాళ్ళకన్నా మేము బాగా తయారవుతాం, వీళ్ళకన్నా మేము మంచి జల్లు వేసుకొస్తామని పిల్లల్లో ఒక కాంపిటీషన్ పెరిగి ఇంట్లో అమ్మతో చక్కగా తయారు చేసుకొని రావటం, లేదా ఇక్కడికి వచ్చితే తయారు చేసుకోవటం చాలా బాగుంది. ఇది ఏదైతే ఈ మన జిల్లాలో మనం ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమాన్ని రాష్ట్రం మొత్తం మీద 26 జిల్లాల్లో మన ఐసిడిఎస్ లో పెట్టాలని మొన్ననే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తం అన్ని ఐసిడిఎస్ లో కూడా ఈ కార్యక్రమం మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. స్మార్ట్ ఫోన్లు ఇవ్వాలి, చక్కగా 5G నెట్వర్క్ తో ఇవ్వాలని ఆలోచనతో ఈరోజు స్మార్ట్ ఫోన్లు ఇస్తున్నాం. ఫోన్లు ఉపయోగించి మీరు అక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా గ్రూప్స్ లో పెట్టడం, డిపార్ట్మెంట్ పెట్టడం చేయండి. ఇప్పుడు నాకు కలెక్టర్ గారు చూపిస్తున్నా, చూడండి అమ్మా మీ అంగన్వాడీ పిల్లలు ఎంత బాగా డాన్స్ చేస్తున్నారు అని చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే పిల్లలకి మీరు చదువుతో పాటు ఆటలతో పాటు శుభ్రతతో పాటు ఆరోగ్యం నేర్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి పిల్లలందరికీ కూడా మార్నింగ్ వాళ్ళు వచ్చిన వెంటనే కార్యక్రమాలు చేసి మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత మీకు వీలైతే ఈవినింగ్ వెళ్లేటప్పుడు 3 గంటలప్పుడు 4 గంటలప్పుడు గుడ్డు పాలు ఇస్తే వాళ్ళు కూడా హ్యాపీగా వెళ్తారు. వచ్చిన వెంటనే మీరు గుడ్డు పాలు ఇవ్వటం తినలేకపోతున్నారని కొంతమంది దగ్గర నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్. పిల్లలందరూ కూడా చాలా చక్కగా ఉన్నారు, చాలా బాగా యాక్టివ్ గా కూడా మార్చారు. వేరే ఏ జిల్లాలో లేని విధంగా మన జిల్లాలో మనం పిల్లల గ్రోత్ పెరగడం కోసం, అదేవిధంగా వాళ్ళలో రెసిస్టెన్స్ పవర్ పెంచడం కోసం మనం టేకప్ చేసినటువంటి కార్యక్రమం, ఫిజికల్ యాక్టివిటీ కార్యక్రమం ఏదైతే ఉందో అది దాన్ని చూస్తేనే చాలా ముచ్చటేస్తుంది. పిల్లలు కర్రలు బట్టి ఊగడం, ఎగిరి దూకడం, పల్టీలు కొట్టడం. బాల్యం అంటే ఎలా ఉండాలో ఇప్పుడు మీరు ఆ పిల్లలకు రుచి చూపిస్తున్నారు. కూర్చోబెట్టి ఆ అని చెప్పడం కాదు, చిట్టి చిలకమ్మ చెప్పడం కాదు, దానికి మించి ఇప్పుడు ఎగురుతూ గంతులేస్తూ వాళ్ళ బాల్యాన్ని నిజంగా తీయటి బాల్యాన్ని అందిస్తున్నారు. మీకు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మొబైల్ ఫోన్ అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి సాధనం. ఈ శతాబ్దంలో మనందరం కూడా చాలా అదృష్టవంతులు. కదలకుండా ఎవరితోనైనా మాట్లాడేటువంటి అవకాశం వచ్చింది. కదలకుండా మన స్కూల్లో నుంచే ఏ ఇన్ఫర్మేషన్ అయినా పంపించేయచ్చు. అదేవిధంగా అందులో అనేక గేమ్స్ ఉంటాయి. పిల్లల చేత మనం వాటిని ఆడించవచ్చు, తప్పేం కాదు. వాళ్ళ మెంటల్
కెపాసిటీస్ పెరుగుతుంది. సూటబుల్ గేమ్స్ మేము సెలెక్ట్ చేసి పంపిస్తాం. మనకి ఎటు టీవీలు కూడా ఉన్నాయి, వాటిలో నుంచి కూడా మనం పిల్లలకు ఆ గేమ్స్ ఆడించవచ్చు. ప్రపంచంలో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖ ముందుందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. వచ్చే మార్చి నెలలో గూగుల్కు శంకుస్థాపన జరగబోతోందని, ఐటీ కంపెనీలు భీమిలి నియోజకవర్గంలో ఏర్పాటు కావడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి పాలన చూసి పారిశ్రామికవేత్తలు రాష్ట్రం నుంచి పారిపోయారని వ్యాఖ్యానించారు. పరిశ్రమలు తీసుకురావడం వైసీపీకి చేత కాదని, అందువల్ల పెట్టుబడులకు అనుకూలంగా మారిన వాతావరణాన్ని చెడగొట్టవద్దని హితవు పలికారు. సిటీ ఆఫ్ డెస్టినీగా, ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్గా దేశంలోనే అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ముందున్న విశాఖ నగరానికి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే ఐటీ మంత్రి లోకేష్ గారు వాళ్ళ దీంతో ఒక్క రోజులోనే దాదాపు 9 కంపెనీలు, అంటే కాగ్నిజెంటు, సత్వా లాంటి దిగ్గజ కంపెనీలతో పాటు లోకల్గా ఉన్న ఎంటర్ప్రీనర్స్ కూడా చాలామంది ఐటీ కంపెనీలకు కానీ లేకపోతే ఇన్ఫ్రా కంపెనీలకు కానీ వీటన్నిటికి సంబంధించి శంకుస్థాపన చేయడం జరిగింది. మొత్తం 9 కంపెనీలు. గతంలో సమ్మిట్ అప్పుడు 11, 12 తారీఖుల్లో ఆ మధ్యలో లోకేష్ గారి చేతులుగా ఆ రోజు కూడా మళ్ళీ ఒక 5 కంపెనీలు శంకుస్థాపన చేయడం జరిగింది. మరి త్వరలోనే రేపు మార్చిలో ఏదైతే అందరూ కూడా ఎదురు చూస్తున్నా గూగుల్కి కూడా శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. అంటే దేశంలో అందరి పారిశ్రామికవేత్తల చూపు కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు, దట్టు విశాఖ వైపు చూస్తున్నారనే విషయం మనందరికీ కూడా అర్థమవుతా ఉంది. గతంలో 2014-19 మధ్య అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వైజాగ్ని ఒక కొత్తగా ఏదైతే హుద్హుద్ తర్వాత న్యూ వైజాగ్గా తయారు చేయడం జరిగింది. అది క్రికెటర్స్ కావచ్చు, లేకపోతే ఇతర పారిశ్రామికలు కావచ్చు, ఎవరైనా సెలబ్రిటీస్ కావచ్చు, ఎవరైనా వైజాగ్ వస్తే దాని గురించి ఒక మంచి ఫీల్ తోటి ట్వీట్లు కూడా పెట్టేవాళ్ళు. ఆ రోజు మనకి నోవాటెల్ హోటల్లో నుంచి బీచ్ను చూస్తూ సెలబ్రిటీస్ పెట్టే ట్వీట్లు కూడా పెద్ద ట్రెండ్ అయినాయి, మొత్తం వైరల్ అయినాయి. అటువంటి వైజాగ్ రోడ్లు కానీ, లేకపోతే గ్రీనరీ కానీ, లేకపోతే ఒక బ్యూటిఫుల్ దీనికి సంబంధించిన బ్యూటిఫికేషన్ కానీ, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఆ రోజు అందరూ కూడా చర్చ ఇచ్చే విధంగా అవన్నీ కూడా తయారవడం జరిగింది. మరి అటువంటి వైజాగ్లో ఆ 5 సంవత్సరాలు కూడా ఒక ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తోటి మొత్తం ఎన్నో పరిశ్రమలని ఆకర్షించి మొత్తం కూడా ఒక వాతావరణం సెట్ చేసి ఒక పాజిటివ్ మోడ్లోకి తీసుకెళ్తే కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో, మరి ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ళు కూడా పూర్తిగా దానికి వ్యతిరేకమైన విధానాలు తీసుకొని ఎవరైనా ఇండస్ట్రియలిస్టులు ఒక ఆంధ్రప్రదేశ్ చూడాలంటే భయపడి పారిపోయేటట్టుగా, అంటే కొత్తగా పెట్టేవాళ్ళ పక్క నుంచి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇండస్ట్రీస్ కూడా, అమర్ రాజా బ్యాటరీస్ లాంటి వాళ్ళు కూడా వాళ్ళు ఎక్స్పాన్షన్ చేసుకోవాలంటే చివరికి మాకు ఇక్కడ వద్దు, ఒక తెలుగు ఎంటర్ప్రీనర్గా ఉండి ఆంధ్రప్రదేశ్ బేస్ ఉండి ఎన్నో వేల మందికి ఉపాధి కల్పిస్తున్న అమర్ రాజా బ్యాటరీస్ లాంటి వాళ్ళు కూడా ఆనాటి ప్రభుత్వం యొక్క వేధింపులకి తట్టుకోలేక వాళ్ళు ఇక్కడి నుంచి వేరే రాష్ట్రానికి పారిపోయిన విషయం కూడా మనం చూసాం. అంతేకాదు విశాఖపట్నంలో రోజు లూలు మాల్కు సంబంధించి మేమందరం కూడా ఆ రోజు ఉన్నాం. ఆ ప్రభుత్వంలో దానికి ఆ ల్యాండ్ అలాట్మెంట్ అప్పుడు కూడా స్థానికంగా ఒక సీఎంఆర్ గారికి సంబంధించిన ల్యాండ్ కూడా ఉంటే దాన్ని తీసుకొని దానికి మళ్ళీ ఆల్టర్నేటివ్ ల్యాండ్స్ వేరే ప్లేసుల్లో ఇచ్చి మొత్తం ఎంతో దాన్ని పర్సూ చేసి చివరికి దాన్ని ఒక ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్ కింద చేయాలని చెప్పి లూలు వాళ్ళని కన్విన్స్ చేసి సీఎం గారు స్వయంగా ఆ లూలు మాల్స్ 2-3 విజిట్ చేసి వాళ్ళతో కంటిన్యూస్ మీటింగ్స్ పెట్టుకొని అంతా కన్విన్స్ చేసి వాళ్ళతో ఎంఓయూలు చేసుకొని దాన్ని అబౌట్ టు స్టార్ట్ అయ్యే టైంలో గవర్నమెంట్ మారటం, మళ్ళీ ఏదైతే ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ యాటిట్యూడ్ చూసిన తర్వాత లూలు వాళ్ళ అఫీషియల్గా స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ ప్రభుత్వం ఉన్నంత కాలం మేము ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టము అని చెప్పి చెప్పడం జరిగింది. చెప్పడే కాకుండా పక్క రాష్ట్రమైన తెలంగాణకి వెళ్ళి అక్కడ లూలు మాల్ కట్టి ఆనాటి అప్పుడు ప్రభుత్వం కేటీఆర్ చేతులతోటి ఆల్రెడీ వాళ్ళు ప్రారంభోత్సవం కూడా చేసుకున్నారు. అంటే ఇట్లా ఒక ఉన్న పరిశ్రమల్ని పారదొరలారు, కొత్తగా వచ్చేవాటిని రాకుండా చేశారు. అటువంటి పరిస్థితుల్లో మన ప్రజలు 2024లో ఒక హిస్టారికల్ తీర్పు ఇచ్చారు. జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కూటమి కలిసి పోటీ చేసిన తర్వాత మొత్తం అవుట్ ఆఫ్ 175 164 సీట్స్ గెలిపించి మరి 151 సీట్లున్న వైఎస్ఆర్ పార్టీని కేవలం 11 సీట్లకి పరిమితం చేసి
ప్రజలు ఏం కోరుకుంటారు ఈ రాష్ట్రంలో అనేది స్పష్టంగా చెప్పడం జరిగింది. బాధ్యత గల పదవుల్లో ఉన్న బెజవాడ కనకదుర్గమ్మ ఆలయ ఈవో, చైర్మన్లు భక్తుల మనోభావాలు గౌరవించాల్సింది పోయి 40 రోజుల పాటు భవానీ దీక్ష చేసి విరమణ కోసం ఇరుముడితో వచ్చిన భక్తులను అవమానించారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తి శ్రద్ధలతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఇరుముడిని శాస్త్రోక్తంగా ఆలయ అర్చకులు లేదా గురుస్వాములు వెప్పాలి. గురుస్వాములు వెప్పాల్సి ఉంటే అందుకు విరుద్ధంగా ఆలయ ఈవో, చైర్మన్లు చేతులు పెట్టి భక్తులను ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. భవానీ దీక్షలు ప్రారంభం రోజున ఏదైతే మన అమ్మవారి దేవాలయంలో అపచారం చేయడం చాలా బాధాకరం. బాధ్యత గల పదవిలో ఉన్న ఈవో గారు కావచ్చు, బాధ్యత గల పదవిలో ఉన్న మరొక వ్యక్తి చైర్మన్ గారు కావచ్చు, ఇద్దరు కూడా వాళ్ళకి కొన్ని పరిమితులు ఉంటాయి. పరిపాలనలో కానీ అదేవిధంగా దేవాలయంలో పనిచేసేటప్పుడు కొన్ని పరిమితులకి లోబడి పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా ప్రచార ఆర్భాటాలకి అన్ని సర్వం మేమే అన్న విధంగా ఏదైతే దుర్గగుడి దేవస్థానం చైర్మన్ అదేవిధంగా ఈవో గారు ఇద్దరు కూడా ఇరుముడులు పవిత్రంగా దాదాపు సుమారు 41 రోజులు కఠోర దీక్షతో దీక్ష చేసి గిరి ప్రదర్శన చేసిన తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇరుముడిని దేవాలయంలో ఉన్న అర్చకులు కానివ్వండి లేకపోతే గురు భవానీలు కానివ్వండి వాళ్ళకి ఈ ఇరుముడిని ఇచ్చి అందులో బియ్యము అవన్నీ సపరేట్ చేసుకుని అది దేవాలయానికి చెందే విధంగా తర్వాత అందులో కొబ్బరికాయలు తీసుకువెళ్లి హోమంలో వేయడం అనేది ఆనవాయితీగా జరుగుతుంది. కానీ మన అమ్మవారి గుడి దేవాలయంలో మన దుర్గామల్లేశ్వర దేవస్థానంలో ఈవో గాని చైర్మన్ గాని సర్వం మేమే అనే విధంగా అర్చకులు చేయాల్సిన పనులు కూడా మేమే చేస్తాము, గురుభవనులు చేసే పనులు కూడా మేమే చేస్తామని చెప్పని ఇరుముడిని ఏదైతే అమ్మవారికి సమర్పించిన ఇరుముడిని వాళ్లే లోపల చేతులు పెట్టి అందులో తీసేయడం అనేది చాలా బాధాకరం. పోనీ ఈవో దీక్షలో ఉన్నాడా? లేడు. చైర్మన్ దీక్షలో ఉన్నారా? లేరు. వీళ్ళకి నిజంగా భక్తి ఉంటే దీక్ష తీసుకోవచ్చు కదా. దీక్ష తీసుకోకుండా కేవలం ప్రచార ఆర్భాటాలకే మాకు హక్కులు ఉన్నాయి కదా, నేను ఈవోను కదా, నేను చైర్మన్ కదా, నేను గర్భగుడిలోకి వెళ్ళి పూజ చేస్తామంటే కుదిరే పరిస్థితి కాదు. ఇటువంటి అపచారాలు చేస్తుంటే హిందువులు ఎవరు కూడా చూసే ప్రసక్తి కాదు, చూసి ఊరుకునే ప్రసక్తి కూడా లేదు. తప్పకుండా ఆ ఈవో మీద చైర్మన్ మీద ఈ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా. చర్యలు తీసుకోకపోతే ఇందులో మీకు కూడా భాగస్వామ్యం ఉందని చెప్పని అందరూ అనుకునే పరిస్థితి. ఈవోని గాని చైర్మన్ గాని తక్షణమే సస్పెండ్ చేయండి. అమ్మవారి గుళ్ళో జరిగిన అపచారానికి ఏదైతే ఇరుముడిలో 41 రోజులు కఠోర దీక్షతో తీసుకుని భవానీలు అమ్మవారికి భక్తి శ్రద్ధతో గిరిప్రదక్షిణ చేసి వాళ్ళు చేస్తే వీళ్ళు ఇరుముడిలో నుంచి బియ్యం తీయడం కొబ్బరికాయలు తీయడం అనేది ఎక్కడ ఆనవాయితీలు ఇంతవరకు ఎప్పుడూ కూడా లేదు. చేస్తే అమ్మవారి గుళ్ళో పూజారులు చేయాలి, అర్చకులు చేయాలి, లేదంటే గురుభవనం చేస్తారు ఈ కార్యక్రమాన్ని. కానీ వాటిని పక్కన పెట్టి మేము ప్రథమంగా తీస్తాము, మేమే చేస్తామని చెప్పినది చాలా అపచారం. ఈ అపచారానికి తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం, దేవాదాయ శాఖ చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే హిందూ సంఘాలు కానివ్వండి, గురు భావనలు కానివ్వండి ఆందోళన చేస్తున్నారు. వారి యొక్క ఆవేదనని తెలియజేస్తారు. వారి ఆవేదనలు గాని ఆందోళనలు గాని పరిణిలో తీసుకుని దేవాదాయ శాఖ తప్పనిసరిగా ఈ చైర్మన్ మీద, ఈవో మీద, ఇద్దరి మీద కూడా చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోకపోతే మాత్రం ఇది హిందువులకు జరిగిన అపచారంగా ప్రతి ఒక్కళ్ళు భావిస్తున్నారు. చర్యలు తీసుకోకపోతే మాత్రం కూటమి ప్రభుత్వం కూడా వాళ్ళతో లాలుచూ పడినట్టుగానే అందరూ కూడా భావిస్తారు. కాబట్టి మా డిమాండ్లో ఒకటి, అపచారం చేసిన చైర్మన్ ని, ఈవోని తక్షణమే సస్పెండ్ చేయాలని మాత్రం మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. నెల్లూరు కార్పొరేషన్లో చంద్రబాబు అనైతిక రాజకీయానికి తెరలేపారని, అందుకే సిబిఎన్ అంటే కాన్స్టిట్యూషన్ బైపాస్ నాయుడు అని వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ విమర్శించారు. చంద్రబాబు రాజకీయ జీవితమంతా కొనుగోలు, అమ్మకం, వ్యాపారం, పైరవీలు, ప్రలోభాలే అని, ఏమాత్రం సంఖ్యాబలం లేకపోయినా నెల్లూరు మేయర్ పదవి కోసం సీఎం చంద్రబాబు దారుణ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేవలం 8 నెలల పదవీకాలం ఉన్న నెల్లూరు మేయర్ పదవి నుంచి ఒక గిరిజన మహిళను తొలగించి తన తాబేదారులను కూర్చోబెట్టాలనే నీతి స్థాయికి చంద్రబాబు దిగజారాలని దుయ్యబట్టారు. ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయ వేదిక పాండిచ్చేరికి మారింది. అంటే పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం కొనుగోలు, అమ్మకం, వ్యాపారం, పైరవీలు, ప్రలోభాలు.
చంద్రబాబు నాయుడు గారు ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, బాబు గారు మీ పార్టీ పేరు మార్చండి. టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ అని కాదు, ఇది ట్రేడింగ్ డెమోక్రసీ పార్టీ అని పేరు మార్చండి. టీడీపీ అంటే ట్రేడింగ్ డెమోక్రసీ పార్టీ అని పేరు మార్చండి. సో ఇటువంటి కుటిల రాజకీయాలు, కుట్ర రాజకీయాలు, స్థాయి తక్కువ రాజకీయాలు చేయాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు వచ్చింది? 8 నెలల పదవీ కాలం ఉన్నటువంటి నెల్లూరు మేయర్ ఎన్నికల్లో ఒక గిరిజన మహిళని పదవి నుంచి తొలగించి తన తాబేదారులను కూర్చోబెట్టుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఈ నీచ స్థాయికి దిగజార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? వాస్తవానికి ప్రజాస్వామ్యంలో ఓటు కీలకం అని అంటా ఉంటారు అందరూ, కానీ చంద్రబాబు నాయుడు గారి రాజకీయంలో ఓటు కాదు, నోటు అనేది చాలా కీలకం. సరే, నెల్లూరులో 54 డివిజన్లు ఉంటే 2021 జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో 54 డివిజన్లకి 54 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. తెలుగుదేశం పార్టీ నుండి ఒక్కరంటే ఒక్కరు కూడా పోటీ చేసేటువంటి శక్తి లేక, గెలిచేటువంటి శక్తి లేక నెల్లూరు మున్సిపాలిటీలో 0 అయింది. ఎట్లా పోటీ చేశారా మొన్న జరిగిన డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి కార్పొరేటర్లని సంతలో పశువులు కొన్నట్టుకొని డిప్యూటీ మేయర్ ఎన్నిక గెలిచారు. సరే, అంతటితో మీ కంటకావరం, మీ కడుపు మంట చల్లారిందేమో అనుకుంటే మళ్ళీ ఇప్పుడు ఒక గిరిజన మహిళని బలి పశువు చేయాలనేటువంటి ఉద్దేశంతో, ఒక గిరిజన మహిళని రాజకీయంగా అనగదొక్కాలనేటువంటి ప్రయత్నంతో అవిశ్వాస తీర్మానం పెట్టావు. ఈ అవిశ్వాస తీర్మానంలో 42 మంది సంతకం చేశారు. ఈ 42 మంది సంతకం చేసిన ఈ అవిశ్వాస తీర్మానంలో ఒక 5గురు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. నేరుగా మా పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లే. మా పార్టీ నెల్లూరు నగర సమన్వయకర్త అయినటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, నెల్లూరు మున్సిపల్ అడ్వైజర్గా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అయినా ఈ ఎన్నికల్లో ఓడించాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా పోలీసుల్ని పహారా పెట్టి వారందరినీ కిడ్నాప్ చేశారు. ఈరోజు నేను అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గారు, సిబిఎన్ అంటే చంద్రబాబు నాయుడు గారా లేకపోతే కాన్స్టిట్యూషన్ బైపాసింగ్ నాయుడా అనేది అర్థం కావట్లా. నువ్వు అవిశ్వాస తీర్మానం పెట్టావు రాజ్యాంగబద్ధంగా, వారందరినీ ఓటేయమనండి. ఓట్లేస్తే 54కి 54 మంది కార్పొరేటర్లు తమ అభిష్టం మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచాం కదా, కన్నతల్లి లాంటి పార్టీకి వెన్నుపోటు పొడవలేం అని అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేస్తారనేటువంటి భయంతో కార్పొరేటర్లను కిడ్నాప్ చేసేటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు దిగజారిపోయాడు. కూటమి ప్రభుత్వంలో పేదలకు ఆరోగ్యశ్రీని దూరమయ్యే పరిస్థితి దాపురించిందని మాజీ మంత్రి కోటు సత్యనారాయణ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో పేద విద్యార్థులకు మెడికల్ విద్య, పేదలకు వైద్యం అందుబాటులోకి రావాలని 17 మెడికల్ కాలేజీలు మంజూరు చేయించారన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక వాటిని నిర్వీర్యం చేసి ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ గురించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కూడా ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీతో పాటు 500 నుంచి 800, 700 బెడ్స్ హాస్పిటల్ను కూడా ఏర్పాటు చేసి పేద కుటుంబాల్లో ఉన్న పిల్లలు, ఉత్సాహవంతులు ఉచితంగా మెడికల్ విద్యని అభ్యసించడానికి మెడికల్ కాలేజీలని ఏర్పాటు చేస్తే 17 మెడికల్ కాలేజీలని ప్రభుత్వం మారగానే వచ్చిన కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా పేద ప్రజలకి అన్యాయం చేస్తూ ఎన్నికల్లో అనేక దొంగ హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి ఇవాళ 17 మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేట్ పరం చేయడానికి కూటమి పెద్ద ఎత్తున కుట్ర చేస్తూ ఉంది. అంటే ఒక మెడికల్ కాలేజీ సాధించాలంటే ప్రైవేట్ సెక్టార్లో కొన్ని 100 కోట్లు ఖర్చు పెడితేనే కానీ వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ ఈ 17 మెడికల్ కాలేజీలని వాళ్ళతో కుమ్మక్క అయిపోయి వాళ్ళకి కావాల్సిన వాళ్ళందరికీ కూడా మరి కోట్లాది రూపాయల ఆస్తి, ఆ భూములన్నీ, ఆ ఆస్తులన్నీ, ఆ బిల్డింగ్లన్నీ
ప్రైవేటు పరం చేసేస్తే వాళ్ళ ద్వారా వచ్చే వేలాది కోట్ల రూపాయలు దోచుకోవడానికి అవకాశం ఉంటుందని వాళ్ళకి ఏదో పీపీపీ మోడ్లో వాళ్ళకి దారాదత్తం చేసేసి ప్రైవేట్ పరం చేసేస్తే ప్రైవేట్ నుంచి మళ్ళీ పబ్లిక్ రావడం అన్నది సాధ్యమయ్యే పని. తారీఖున జరగబోతున్న కార్యక్రమానికి పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తల శ్రేణులన్నీ కూడా తరలి భీమవరం రావాలని కోరుతూ 18వ తారీఖున తాడేపల్లి మరి కేంద్ర కార్యాలయం నుంచి గవర్నర్ గారికి ఈ కోటి సంతకాలకు సంబంధించిన ఈ బాక్సులని కూడా చేరవేసే కార్యక్రమం కూడా మన అధ్యక్షుల వారు ఆదేశించారు. గవర్నర్ గారు దానికి ఎంతమందికి పర్మిషన్ ఇస్తారో 175 మంది కోఆర్డినేటర్ని వెళ్ళాలని అనుకుంటున్నా. మరి ఆ గవర్నర్ గారు పర్మిషన్ ఇచ్చిన దాన్ని బట్టి ఉంటుంది కాబట్టి ఆ కార్యక్రమంలో కూడా మనం పాల్గొని విజయవంతం చేసి ఏదైతే కూటమి ప్రభుత్వం ద్వారా ప్రజలకు జరుగుతున్న దుర్మార్గాన్ని ఎండగడుతూ ఈ కార్యక్రమానికి అండగా నిలిచి ఈ పేద విద్యార్థులందరికీ వాళ్ళ యొక్క భవిష్యత్తుని వాళ్ళు మరి ఏదైతే ఆశ కల్పించి వాళ్ళు వైద్య విద్య నేర్చుకుందామని ఆశతో ఉన్నారో వాళ్ళందరూ ఆశల్ని నిలబెడదామని ఈ పీపీపీ మోడ్ అని క్యాన్సిల్ చేసి ప్రభుత్వ నిర్వహణలోని 17 మెడికల్ కాలేజీలు కొనసాగేలాగా మనము ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ సక్షం ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా దివ్యాంగుల సమ్మేళనం భీమడోల్లో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తపన ఫౌండేషన్ అధినేత బీజేపీ రాష్ట్ర నాయకులు గారపాటి సీతారామాంజనేయ చౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దివ్యాంగులు నిర్వహించిన క్రీడా సాంస్కృతిక పోటీలు అలరించాయి. వివిధ విభాగాల్లో ప్రతిభ చాటిన విజేతలకు బహుమతులు అందజేసి అభినందించారు. పలు రంగాల్లో రాణిస్తున్న పలువురు దివ్యాంగులను నిర్వాహకులు సత్కరించారు. 2 దివ్యాంగులకు వీల్చైర్ లామినేషన్ మిషన్ను సక్షం ప్రతినిధులు అందజేశారు. ఈ సందర్భంగా తపనా చౌదరి మాట్లాడుతూ తపనా ఫౌండేషన్ ద్వారా తన సేవలు జిల్లాకే పరిమితం కాగా సక్షం ద్వారా దేశవ్యాప్తంగా దివ్యాంగులకు సేవలు అందించడం జరుగుతుందని, తాను సక్షమ ప్రతినిధినే అని పేర్కొన్నారు. సకలాలందరూ చేస్తున్నది సేవ కాదు, అది వారి బాధ్యత, సామాజిక బాధ్యత. సేవ చేస్తున్నానన్నప్పుడు నేను ఏదో గొప్ప పని చేస్తున్నానేమో అనే భావన కలుగుతుంది. ఇది నా బాధ్యత. సమాజం నుంచి నేను చాలా తీసుకుంటున్నాను, నా చుట్టుపక్కల వారి నుంచి నేను చాలా తీసుకుంటున్నాను. వీటన్నిటి వల్లనే నేను ఈ స్థాయిలో ఉండగలిగాను, ఉంటున్నాను అనే భావన ఎప్పుడైతే మనలో ఉంటుందో బాధ్యత గుర్తొస్తుంది. ఈ రోజు కూడా ఈ కార్యక్రమానికి నేను వారు గౌరవప్రదంగా ముఖ్య అతిథి అన్నారు, కానీ నేను మాత్రం ఒక సఖ్యం కార్యకర్తగానే నేను వచ్చానని మీ అందరికీ తెలియజేయడం నా సమాజంలో దృష్టికోణంలో మార్పు రావాలి, సకలాంగులందరిలో బాధ్యత గుర్తు రావాలి, దివ్యాంగులందరిలో స్ఫూర్తిని నింపాలి అనే లక్ష్యంతో పనిచేస్తూ వస్తోంది. తపనా ఫౌండేషన్ కి అఖిల భారత స్థాయిలో సేవ చేస్తున్న సక్షంకి ఉన్న ఒక చిన్న సమన్వయం అంటే 2 ఆర్గనైజేషన్లు కూడా 2008లోనే ప్రారంభమయ్యాయి. తపనా ఫౌండేషన్ ఏలూరు కేంద్రంగా ప్రారంభమైంది, సక్షం నాగపూర్ కేంద్రంగా ప్రారంభమైంది. సక్షం దేశవ్యాప్తంగా సేవ చేస్తుంది. తపనా ఫౌండేషన్ మన జిల్లా నుంచి నెమ్మదిగా మన శక్తి మేరకు పనిచేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాము. గత 17 సంవత్సరాలుగా తపన ద్వారా మనకున్న తపన ఏదైతే మన బాధ్యత నిర్వర్తించాలనే, సామాజిక బాధ్యత నిర్వర్తించాలనే తపనతో పనిచేస్తున్నామో దాని అందరికీ ఆశీర్వాదాలు అందిస్తూ సహకారాలు అందిస్తున్న దివ్యాంగులకు సకలాంగులకు అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేయాలి.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆలోచనతో ప్రభుత్వ బడుల్లో చేపట్టిన ముస్తాబు కార్యక్రమం మంచి ఫలితాలనిస్తోంది. ప్రశంసించిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి. వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి పాలన చూసి పారిశ్రామికవేత్తలు రాష్ట్రం నుంచి పారిపోయారు. విమర్శలు గుప్పించిన భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో భవానీ భక్తులను అవమానించిన ఈవో చైర్మన్లను తక్షణం తొలగించాలి. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ డిమాండ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.